హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2025 ఏపీ డిఎస్సి ఎస్జిటిలో వచ్చినటువంటి క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. మనము ఇవి మ్యాథ్స్ క్వశ్చన్లు. మరి ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏముందంటే, క్రింది వాటిలో సత్యము కాని ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సత్యము కాని ప్రవచనాన్ని గుర్తించండి. మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ రాంగ్ ఉందంట. మరి ఆ రాంగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మరి మొదటి స్టేట్మెంట్ ఏముందంటే ఇక్కడ మొదటి స్టేట్మెంటు, ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితము. ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితము. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. మరి కారణాంకాలు అంటే ఏం చెప్పండి? ఏదైనా ఒక సంఖ్యను శేషము 0 వచ్చే విధంగా భాగించేటువంటి సంఖ్యలు ఏమంటారంటే ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అని అంటారు. మరి ఉదాహరణకు మనం 10 తీసుకుంటే మరి 10కి వచ్చేటువంటి కారణాంకాలు ఏముంటాయి? 10ని భాగించే విలువలు 1 భాగిస్తుంది, 10 భాగిస్తుంది. గుర్తుపెట్టుకోవాలా, ప్రతి సంఖ్యకు 1 దానికి అదే కారణాంకం అవుతుంది. కాబట్టి 10కి 1 కారణాంకమైంది, దానికి అదే కారణాంకం. కాబట్టి సో 1, 10 ఖచ్చితంగా 10 కారణాంకాలు అవుతాయి. మరి మిగతా కారణాలు దీనికి ఏమొస్తాయంటే 2 × 5 2 5 10. కాబట్టి ఇప్పుడు 10కి వచ్చేటువంటి కారణాంకాలు ఏమంటే 1, 10, 2, 5. కాబట్టి 10కి వచ్చేటువంటి మొత్తం కారణాంకాలు 4 ఉన్నాయి. 4 అంటే మనకి ఏంటి ఇక్కడ పరిమితమే. కాబట్టి ఏదైనా సంఖ్య తీసుకున్నా వాటికి వచ్చేటువంటి కారణాంకాలు ఖచ్చితంగా మనకు పరిమితంగానే ఉంటాయి. కాబట్టి మొదటి స్టేట్మెంట్ కరెక్టే. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఎందుకోసం అంటే మనకేం కావాలి? మనకు సత్యము కాని వాక్యం కావాలంటే అసత్య వాక్యం కావాలి. కాబట్టి మనకు ఫస్ట్ది కాదనమాట. మరి సెకండ్ చూద్దాం. సెకండ్ ఏమంటే ఇక్కడ ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతము. ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతం. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మరి గుణిజం అంటే ఏం చెప్పండి? ఏదైనా ఒక సంఖ్యను మనము ఈ యొక్క సహజ సంఖ్యలు 1, 2, 3, 4 గుణిస్తూ పోతే వచ్చేటువంటి విలువలు ఏమంటారంటే ఆ సంఖ్య యొక్క గుణిజాలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము మన 5న సంఖ్యను తీసుకుంటే 5 గుణిజాలు ఏమైతే చెప్పండి? 5 ఎక్కంలో వచ్చేటువంటి అంటే 5 చే గుణించబడే వచ్చేటువంటి ప్రతి సంఖ్య కూడా 5 గుణిజం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 5, 10, 15, 20, 25, 30 ఇలా చాలా వస్తాయి ఇక్కడ. కాబట్టి మరి మనం తీసుకున్నటువంటి సంఖ్యనేమో 5 ఉంది ఇక్కడ. మరి 5కి వచ్చేటువంటి గుణిజాలు ఏంటో చెప్పండి? ఇక్కడ అనంతంగా ఉంటాయి, ఇదే విధంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి మనకి ఇది కూడా కావాల్సినటువంటి ఆన్సర్ కాదనమాట. మరి థర్డ్ చూద్దాం. ఇక్కడ థర్డ్ ఏమంటే ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజము ఆ సంఖ్యకు సమానము లేదా తక్కువగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ గమనిస్తే రెండోది గమనిస్తే మనము 5 అనేటువంటి సంఖ్యను తీసుకుంటే 5 గుణిజము కూడా 5 అవుతుంది ఇక్కడ. సో దాంతోపాటు మిగతా దీనికంటే పెద్దవిగా ఉంటాయి ఇక్కడ. కానీ మనకి ఏమిచ్చింది చెప్పండి? ఇక్కడ 5 ఒక గుణిజాలు తీసుకుంటే 5, 10, 15, 20 మనం తీసుకున్నటువంటి సంఖ్య 5 ఇక్కడ. కానీ వాటికి వచ్చేటువంటి ప్రతి గుణిజం ఏమని చెప్పండి? ఇక్కడ 5 కంటే పెద్దదిగానే ఉంటుంది. కానీ మనకి ఏమిచ్చింది చెప్పండి? ఇక్కడ మూడో స్టేట్మెంట్లో ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజము ఆ సంఖ్యకు సమానం అంటే 5కి 5కి సమానం లేదా తక్కువగా ఉంటుంది అని. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పండి? ఇక్కడ 10, 15, 20, 30 ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా 5 కంటే పెద్దగా ఉన్నాయి. కానీ మనకి ఏమిచ్చింది? తక్కువగా అంటే ఆటోమేటిక్గా చిన్నగా ఉండాలంట. కానీ సో మనకు ఏదైనా ఒక సంఖ్యకు గుణిజాలు ఖచ్చితంగా తక్కువగా లేదా చిన్నవిగా ఉండవు. ఖచ్చితంగా మనం తీసుకున్న సంఖ్య కంటే కూడా పెద్దవిగా ఉంటాయి. కాబట్టి మనకు కావాల్సినటువంటి స్టేట్మెంట్ ఇదే అవుతుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. కాబట్టి ఇది మనకు అసత్య వాక్యం అవుతుంది, సత్యము కాని వాక్యం అవుతుంది అనమాట ఇది. కాబట్టి మనకు కావాల్సిన స్టేట్మెంట్ 3 అనమాట. మరి అదేవిధంగా ఫోర్త్ చూద్దాము. ఫోర్త్ ఏమంటే ఇచ్చిన సంఖ్య యొక్క ప్రతి కారణాంకము ఇచ్చినటువంటి సంఖ్య కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటుంది. మనం ఇందాక చూసినాం 10కి వచ్చే కారణాంకాలు ఏమని చెప్పండి? సో 1 × 10 అదేవిధంగా 2 × 5 అనమాట. మరి 10కి వచ్చే కారణాంకాలు అయితే ఇక్కడ 1, 10, 2, 5. మరి ఒక కారణాంకం మాత్రం 10కి 10 సమానమైంది. మరి మిగతా ఏమైనా 1, 2, 5 3 కూడా ఖచ్చితంగా 10 కంటే చిన్నవిగా ఉన్నాయి. కాబట్టి తక్కువగా ఉన్నాయి అర్థమైంది. ఇక్కడ 4వ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. కేవలము 3 మాత్రమే అసత్యం అవుతుంది. కాబట్టి ఇదే మనకు ఆన్సర్ కావడము జరుగుతుందన్నమాట. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ ఏముందంటే 88² మరియు 89² మధ్య ఉన్నటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య ఏంటంటే ఇక్కడ 88² మరియు 89² యొక్క వీటి మధ్య అంటే వర్గాల మధ్య ఉన్నటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య ఏంటంటే దీనికి ఆన్సర్ చాలా ఈజీ. చూడండి, మనం ఏం చేస్తాం? మనం ఈ విధంగా 2 వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు 88, 89 ఇక్కడ ఈ రెండు కూడా వరుస సంఖ్యలు అనమాట. వాటి వర్గాలు ఇచ్చినప్పుడు ఆ వర్గాల యొక్క విలువలకు మధ్య వచ్చేటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య ఏంటంటే సింపుల్గా ఏం చేస్తాం? మనము మొదటి సంఖ్య తీసుకొని 88 తీసుకొని దాన్ని చేస్తే డబల్ చేస్తాం మనం 88 2 అనమాట. అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే 176 అన్నాడు. కాబట్టి 88² అదేవిధంగా 89² వీటి మధ్య వచ్చేటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంతంటే 176 ఉంటుంది. ఇది మనకి 8th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలా. మరి ఇంకా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము 5² 6². మరి 5² అంటే ఎంత అయిపోయింది ఇక్కడ? సో 5² అంటే 25, అదేవిధంగా 6² అంటే 36 అనమాట. మరి 5² అంటే ఏమొస్తే చెప్పండి? ఇక్కడ మనకు 5², 6² మధ్య వచ్చేటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య ఏమంటే మొదటి సంఖ్య తీసుకుని ఏం చేస్తాం? మనం 5ను డబల్ చేస్తాం 5 × 2. కాబట్టి మనకి వచ్చేది 10 అనమాట. కాబట్టి 5²కు 6² అంటే అర్థమైంది. ఇక్కడ 25కు 36 మధ్య వచ్చేటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత ఉంటుంది? 10కి సమానం. కాబట్టి ఇక్కడ మనకు సో వీటి మధ్య వచ్చేటువంటి సంఖ్యలు కూడా మనకు 176 ఉంటాయి.
ఎందుకంటే మీకు ఇక్కడ పెద్ద విలువలు కాబట్టి మీకు ఏం చేసిన చిన్న విలువ తీసుకొని చెప్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ మరి 25 36 మధ్యలో ఏమిటి అయిపోయింది 26 27 28 29 30 31 32 33 34 35 కాబట్టి మొత్తం మనకు వచ్చేది 10 వస్తున్నాయి కాబట్టి సో ఈ 5 స్క్వేర్ 6 స్క్వేర్ వచ్చినప్పుడు వాటి మధ్య వచ్చేటువంటి పూర్ణ సంఖ్య తీసి మనము మొదటి సంఖ్యను తీసుకొని వాటిని డబల్ చేస్తే వచ్చేటువంటిదే ఆ సంఖ్యల యొక్క వర్గాల మధ్య వచ్చేటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య అనమాట. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాము. మూడో క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ కూడా ఏమిచ్చిందంటే ఇక్కడ ఒక త్రిభుజంలోని 3 కోణాలు 3:4:5 నిష్పత్తిలో ఉంటే అతి పెద్ద అతి చిన్న కోణాల మధ్య తేడా ఎంత? ఇక్కడ త్రిభుజంలోని 3 కోణాలు 3:4:5 నిష్పత్తిలో ఉంటే అతి పెద్ద కోణము అతి చిన్న కోణం మధ్య తేడా ఎంత? ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ ఒక త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాల మధ్య ఎంత మనము. సో ఇక్కడ ఏ వద్ద బి వద్ద సి వద్ద తీసుకుంటే ఇక్కడ ఈ 3 కోణాల మొత్తం ఎంత మనకు 180కి సమానం అవుతుంది అనమాట. కాబట్టి వాటి నిష్పత్తి ఎంత అయిపోయింది ఇక్కడ మనకు A:B:C అంటే కూడా 3:4:5 అనమాట. మరి చిన్న నిష్పత్తి ఏదైతే ఉంటుందో అది సో చిన్న కోణానికి సమానం అవుతుంది అనమాట. సింపుల్గా ఏం చేస్తాం మనము ఈ 3 భాగాలకు సమానమైనటువంటి కోణం దీంట్లో ఎంతంటే ఏం చేస్తాం మనము. సో ఈ యొక్క కోణం ఎంత మనకి 3 అనమాట. ఈ కోణాల నిష్పత్తి మొత్తం కలిపేస్తాం మనం 5 + 4 + 3 మొత్తం ఎంత చెప్పండి 12. అంటే అర్థమైంది ఇక్కడ త్రిభుజంలోని మొత్తం కోణాలు మనము 12 భాగాలు చేస్తే మనము అందులో 3 భాగాలేమో ఒక కోణం వద్ద, 4 భాగాలు ఇంకో కోణం వద్ద, 5 భాగాలు ఇంకో కోణం వద్ద ఉంటాయి అనమాట. ఈ విధంగా సో మనకు కావాల్సిన కోణం కోసం ఏం చేస్తాం మనము మీకు ఈ కోణం కావాలంటే మనం ఆ కోణం విలువ పైన రాసేసి బై ఈ కోణాల మొత్తం ఇక్కడ నిష్పత్తి మొత్తం ఎంత 12 సో ఇంటూ మొత్తం కోణం ఎంత 180 అనమాట. మన ఈ విధంగా సూక్ష్మీకరిస్తే మనకు దాని యొక్క ఈ కోణం యొక్క మనకు విలువ వస్తుంది అనమాట. మరి 12 × 12 12 × 12 సో 12 × 12 15 180 అనమాట. 15 3 ఎంత 45 అంటే అర్థమైంది ఇక్కడ. సో 3:2 అంటే అర్థమైంది ఇక్కడ ఈ 3 భాగాలకు 40 డిగ్రీల కోణం సమానం అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ పెద్ద కోణం అంటే ఎంత ఇక్కడ 5 భాగాలు కాబట్టి ఏం చేస్తాం మనము 5 పెద్ద విలువ బై మొత్తం కోణాల మొత్తం భాగం ఎంత 12 భాగాలు ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ ఇది కూడా సేమ్ దీనిలాగా అనమాట. సో 180 చేస్తాం మనం. మళ్ళీ ఇక్కడ ఏంటి 12 × 12 15 మరి 15 ఎంత 15 5 75 కాబట్టి సో ఆ త్రిభుజంలో ఉన్నటువంటి చిన్న కోణం ఎంత అంటే 45 డిగ్రీస్ మరి పెద్ద కోణం ఎంత అంటే 75 డిగ్రీస్ అనమాట. కానీ మనకేం అడిగింది ఇక్కడ ఈ 2 కోణాల మధ్య తేడా ఎంత? తేడా అంటే ఇక్కడ మనకు భేదం అనమాట. అప్పుడు ఏం చేస్తాం మనం 75 - 45 మనకు వచ్చేటువంటి విలువ ఎంత 30 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి త్రిభుజంలో ఉన్నటువంటి కోణాల నిష్పత్తి 3:4:5 అయితే పెద్ద కోణం చిన్న కోణం మధ్య తేడా ఏంటంటే మనకు 30 డిగ్రీలకు సమానం కావడము జరుగుతుందన్నమాట. తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాం. 4వ క్వశ్చన్ ఏమంటే కొంత సొమ్ముపై 5% సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ ₹450 అయితే అసలు ఎంత అని ఇక్కడ. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. మనం దేని ప్రకారం చేస్తాం ఇది సాధారణ వడ్డీ ప్రకారం చేస్తాం అనమాట. మనం సాధారణ వడ్డీ రేటు సాధారణ వడ్డీ ప్రకారం చేస్తాం మనము. మరి ఇచ్చినట్టు విలువలకి ఏమైంది సాధారణ వడ్డీ రేటు మనకి ఎంత ఇక్కడ 5% చేస్తాం మనం. R = 5% రాసుకుంటాం మనం. అదేవిధంగా మరి కాలం ఎంత T = 3 సంవత్సరాలు అనమాట. మరి వడ్డీ చెల్లించిన వడ్డీ ఎంత ఇక్కడ మనకు 450 కాబట్టి I = ఎంత ఇక్కడ మనకు 450కి సమానం అవుతుంది అనమాట. అయితే మనకి కేవలం మనకి P కావాలి. మనకి P = ఎంత ఇక్కడ మరి P ఎంత అన్నాడు ఇక్కడ. మరి సాధారణ వడ్డీకి సూత్రం ఏం చెప్పండి I = PTR/100 అనమాట. దీని నుంచి మనకు Pని కరెక్ట్గా చేసి మనకు P కాబట్టి P అలాగే వచ్చేసి 100 గుణిస్తుంది కాబట్టి సో I అలాగే ఉంటుంది ఇక్కడ I ఇంటూ సరే Pని కరెక్ట్గా చేసి రాసి మనకి ఏమొస్తుంది P అలాగే ఉంటుంది ఇక్కడ P = సో 100 × I ఇంటూ 100 మరి 2 తొలగితే ఏం చేస్తే భాగిస్తాయి కాబట్టి TR భాగిస్తాయి TR అనమాట. మరి దీని ఏం రాసుకోవచ్చు మనం P = I × 100/TR గా రాసుకోవచ్చు మనం సూక్ష్మీకరిస్తే. మరి P = మరి మనకి I ఎంత ఇచ్చినాడు ఇక్కడ 450 అనమాట. మరి 100 తర్వాత T అంటే ఎంత 3 సంవత్సరాలు కాబట్టి 3 ఇంటూ R అంటే ఎంత ఇక్కడ మనం 5% అనమాట. మరి కొట్టేద్దాం మనం 5 3 ఎంత అయిపోయింది 3 5 15 15 × 15 15 3 45 10 0 0 ఇప్పుడు మనకి ఏమొచ్చింది చెప్పండి 30 × 100 మరి 30 × 100 అయితే ఇక్కడ 3 × 3 తర్వాత 3 సున్నాలు కాబట్టి 3 సున్నాలు ఇక్కడ కాబట్టి మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే P = మనకు ₹3000 కాబట్టి సో మనకు వచ్చినటువంటి అసలు మనకు కావాల్సిన అసలు ఎంతంటే మనకు ₹3000కు సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాము. 5వ క్వశ్చన్ ఏమంటే V, F మరియు Eలు V, F మరియు Eలు వరుసగా బహుభుజ ఫలకముల శీర్షాలు ముఖాలు మరియు అంచుల సంఖ్యను సూచించినట్లయితే వాటి మధ్య సంబంధమైన ఏదైనా ఇక్కడ ఇది మనకి చాలా ఈజీ క్వశ్చన్ 8th క్లాస్లో ఉంటుంది ఇది. మరి ఇక్కడ V అంటే ఇక్కడ వర్టిసెస్, F అంటే ఫేసెస్, E అంటే ఎడ్జెస్ అనమాట. మనం ఏదైనా బహుముఖి ఫలకం అంటే అర్థమైంది ఇక్కడ మనం తీసుకున్నటువంటి దీర్ఘఘనం కానీ సమఘనం కానీ అదేవిధంగా పంచభుజం ఉన్నటువంటి ఘనం కానీ తీసుకుంటే మనము సో వాటి యొక్క శీర్షాలు ముఖాలు తర్వాత అంచులు వాటి మధ్య సంబంధం సూత్రం ఏంటంటే F + V = E+2 అనమాట. ఇది 8th క్లాస్లో ఉన్నటువంటి పాఠంలో ఉన్నటువంటి సూత్రం అనమాట. F + V = E+2 అనమాట. F + V = E+2 ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ = ఎడ్జెస్ + 2కు సమానం అనమాట. దీన్ని ఏమంటారు యాక్చువల్గా అంటే ఆయిలర్ సూత్రం అని అంటారు. దీన్ని ఆయిలర్
సూత్రం అని అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. సో 8th క్లాస్లో ఇది ఉంటుంది. ఇది ఒకసారి చూడండి మీరు. F+V = E+2 అనమాట. 6th క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏమంటే ఒక సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాల నిష్పత్తి 4:5 అయినా ఆ సమాంతర చతుర్భుజంలో చిన్న కోణం ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సమాంతర చతుర్భుజం మీకు తెలుసు ఆల్రెడీ. సమాంతర చతుర్భుజం అంటే ఇక్కడ ఎదురు భుజాలు సమానం ఉన్నటువంటి యొక్క బహుభుజం ఏమంటారంటే సమాంతర చతుర్భుజం అంటారు ఇక్కడ. అయితే ఇక్కడ సో దీర్ఘ చతురస్రంలాగా మనకి ఇక్కడ అన్ని కోణాలు సమానం ఉండవు, కేవలము ఆపోజిట్ యాంగిల్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు మనం ABCD అనుకుంటే సో ఏ వద్ద కోణం ఎంతైతే ఉంటుందో C వద్ద కోణం అంతే ఉంటుంది. అదేవిధంగా D వద్ద కోణం ఎంతైతే ఉంటుందో B వద్ద కోణం అంతే ఉంటుంది అనమాట. ఇక్కడ దీని ఏమంటారు సమాంతర చతుర్భుజం అనమాట. సో ఇంకోటి ఏంటి, ఇక్కడ ఆసన కోణాలు అంటే ఇక్కడ పక్క కోణాలు. సో ఆసన కోణాలు అంటే ఇక్కడ మనకు సో ఏ వద్ద కోణము D వద్ద కోణం కలిపి ఏమంటారు, దీన్ని ఆసన కోణాలు అంటారు. లేకపోతే సో DC కోణాలు కలిపి ఆసన కోణాలు అంటారు. CB కలిపి ఆసన కోణాలు, BA కలిపి ఆసన కోణాలు ఇక్కడ. మరి చూడండి, ఇక్కడ ఈ రెండు కోణాలు సమానం, ఈ రెండు కోణాలు సమానమైనట్లయితే ఇంకోటి ఏంటి, ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఉన్నటువంటి ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలకు సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలా. సమాంతర చతుర్భుజంలో ఉన్నటువంటి ఆసన్న కోణాల మొత్తం ఎంత 180కి సమానం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోణం 80 అనుకుంటే ఇక్కడ కోణం ఎంత ఇక్కడ కోణం 100 ఉంటుంది ఇక్కడ. సో 80 100 మొత్తం ఎంత 180. మరి ఇక్కడ 100 ఇక్కడ ఎంత ఇక్కడ కూడా 100నే ఉంటుంది ఇక్కడ 100 సో 80 ఈ విధంగా అనమాట. కాబట్టి ఆసన్న కోణాల మొత్తం మనకు 180కి సమానం అనమాట. కానీ మనకేమిచ్చింది ఇక్కడ సో ఈ ఆసన్న కోణాల నిష్పత్తి ఎంత ఇక్కడ మనకు 4:5 అనమాట. చూడండి ఇక్కడ 4:5 అనమాట. మరి ఇక్కడ D వద్ద కోణం 4 భాగాలు, A వద్ద కోణం 5 భాగాలు అనుకుంటే మనము సో 4, 5 వీటి మొత్తం ఎంతకు సమానం 180కి సమానం అనమాట. మరి మనకేం కావాలి, మనకి చిన్న కోణం ఎంత అన్నాడు. మనం ఇంతకు చెప్పుకున్న వాళ్ళు ఎలా చేస్తాం మనము, చిన్న కోణం క్వాలిటీ ఏం చేస్తాం మనము. సో చిన్న కోణం విలువ బై ఈ కోణాల మొత్తం విలువ ఎంత ఇక్కడ 5+4 అంటే 9 భాగాలు. కాబట్టి 9 భాగాలు ఇంటూ ఈ రెండు కోణాల మొత్తం ఎంతకు సమానం 180కి సమానం. కాబట్టి 180 రాస్తాం ఇక్కడ మనం. మరి కొట్టేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. సో 9 × 9 9 2 18 9 0 24 ఎంత అయిపోయింది 80. కాబట్టి D వద్ద మనకు ఉండేటువంటి కోణం ఏంటంటే సో 80 డిగ్రీస్ ఈ విధంగా చేస్తామన్నమాట. సో లేదంటే ఈ కోణాల నిష్పత్తి 4:5 కాబట్టి చిన్న కోణము 4x, పెద్ద కోణం 5x అనుకుంటాం. ఎందుకంటే ఇక నిష్పత్తి పోవాలంటే మనం చర్రాస్తో గుణించాలి కాబట్టి 4x 5x అనుకుంటాము. వీటి మొత్తం ఎంతకు సమానం 4x + 5x. ఆసన కోణం మొత్తము 180 180 రాస్తాం ఇక్కడ మనం. అప్పుడు 4x + 5x ఎంత 9x = 180 అనమాట. దీని నుంచి x ఏమొస్తుంది చెప్పండి. సో x = 180/9 చేయొచ్చు. అవతల 9 భాగిస్తే 9 × 9 20. కాబట్టి సో x అంటే మనకి ఎంత 20 అనమాట. మరి చిన్న కోణం ఎంత 4x కాబట్టి 4 × x అంటే మనకి ఎంత 20 వచ్చింది కాబట్టి 20 × 4 ఎంత 80 వస్తుంది. కాబట్టి అది కూడా మనకి ఇలా కూడా చేయొచ్చు అనమాట. మరి 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏమంటే క్రింద ఇవ్వబడినటువంటి భుజాలలో లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచనివని ఇక్కడ, మళ్ళీ లంబకోణం ఏర్పాటు చేయనివని ఇక్కడ. ఇవన్నీ కూడా మనకు లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అనమాట. మరి మొదటిది మీకు తెలుసు ఆల్రెడీ. లంబకోణ త్రిభుజం అంటే ఇక్కడ మనకు తెలుసు కదా, ఒక త్రిభుజంలో కర్ణం ఉండి మిగతా రెండు భుజాల వర్గాల మొత్తం ఏం కావాలో ఈ భుజం యొక్క కర్ణం యొక్క వర్గానికి సమానంగా. దేని ప్రకారం అంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం అనమాట. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం వర్గము మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం కావాలి. సింపుల్గా ఏమంటే ఇక్కడ పెద్దదాని వర్గం ఏం కావాలో మిగతా రెండు భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం కావాలా. మీకు తెలిసింది చాలా ఈజీ ఇది. మరి మొదటిది త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది, దేన్ని లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా సెకండ్ది కూడా కరెక్టే. మరి 4th కూడా కరెక్టే. కానీ థర్డ్ ఏముంది ఇక్కడ 8, 12, 13 ఇందులో మనకి ఇక్కడ 5 ఉండింటే 5 ఉండింటే ఇది లంబకోణ త్రిభుజానికి భుజాలు 8. కానీ మనకి ఏమి 8 ఇచ్చినాడు కాబట్టి సో ఈ యొక్క భుజాలు 3 కూడా లంబకోణ త్రిభుజానికి భుజాలు కావు. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ కూడా థర్డ్ అనేటువంటిది లంబకోణ త్రిభుజానికి భుజాలు కావు. సో ఇదనమాట ఆన్సర్. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం. 8 ఏముందంటే ఇక్కడ L, M మరియు M మరియు N ఒకే తలంలోని 3 రేఖలను సూచిస్తాయి. అయితే మరియు L is perpendicular M ఏమంటారు దీన్ని పర్పెండికులర్. L is perpendicular ఏమంటారు ఇక్కడ L అనేటువంటి రేఖ M అనే రేఖకు లంబంగా ఉంది. సో దీని అర్థం లంబం అనమాట. సో L అనే రేఖ M కు లంబంగా ఉంది. L is perpendicular M. అదేవిధంగా మళ్ళీ చెప్పండి ఇక్కడ M is perpendicular N. నెక్స్ట్ ఏం చెప్పండి M అనేటువంటి రేఖ N కు పర్పెండికులర్ అంటే లంబంగా ఉందన్నమాట. అయితే సో ఇచ్చినటువంటి 4 యొక్క ఆన్సర్లలో ఏది కరెక్ట్ అని ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇవి రాద్దాం మనము. ఈ 3 కూడా ఒకే తలం అంటే అర్థమైంది ఇక్కడ. సో ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి రేఖలు అనమాట అవి. మరి ఫస్ట్ అని ఇక్కడ L is perpendicular ఏమంటే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ L అనే రేఖను తీసుకుంటే మనం L అనే రేఖ అనుకుందాం మనము. ఇది ఎలా అని చెప్పండి ఇది. సో ఇంకో రేఖ M అనే రేఖ లంబంగా కాబట్టి ఏం చేస్తాం మనం దీనికి లంబంగా గీస్తాం మనం. ఇది రేఖ మనము M అనుకుందాం మనం. ఇదేమో L ఇదేమో M అనమాట. వీటి మధ్య కోణం ఎంత ఇక్కడ మనకు సో 90 డిగ్రీల కోణం ఉండాలి. ఎందుకోసం అంటే వాటి ఈ రెండు ఎలా ఉన్నాయి మనకి లంబంగా ఉన్నాయి కాబట్టి వాటి మధ్య కూడా 90 డిగ్రీలు తీసుకుంటాం మనము. దాని తర్వాత ఇది ఒక కండిషన్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ చెప్పండి ఇక్కడ సో M అనేటువంటిది N కు లంబం అనమాట. M is perpendicular N అంటే M అంటే ఇదే కదా. ఇది ఎలా ఉండాలని చెప్పండి ఇది N కు లంబంగా ఉండాలంట అంటే అర్థమైంది ఇక్కడ. సో M తో 90 డిగ్రీల కోణం చేసే విధంగా ఇంకో రేఖ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కోణం తీసుకుంది, ఇక్కడ ఒక రేఖను తీసుకున్నాం మనం. ఈ రేఖ N అనుకుంటే ఇది M కి ఎలా ఉంది చెప్పండి ఇది లంబంగా ఉంది. కాబట్టి లంబంగా ఉంది ఇక్కడ.
సో కాబట్టి ఈ లంబంగా ఉందన్నమాట. అప్పుడు ఏం చెప్పండి ఇక్కడ, సో ఎం అనేటువంటి రేఖకు ఎల్ అనే రేఖ లంబంగా ఉంది, అదేవిధంగా ఎన్ అనే రేఖ రెండు కూడా లంబంగా ఉన్నాయి. అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ఈ ఎల్ ఎన్లు రెండు కూడా సమాంతరంగా ఉంటాయి. సో దీన్ని బట్టి ఏం రాయొచ్చు మనము, ఎల్ ఇస్ ప్యారలల్ ఎన్గా రాయొచ్చు మనం. సో ఒకే రేఖకు రెండు రేఖలు సమాంతరంగా ఉన్న లంబంగా ఉన్నప్పుడు ఆ రెండు రేఖలు సమాంతరంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలా. ఒక రేఖకు మిగతా రెండు రేఖలు లంబంగా ఉన్నప్పుడు ఆ మిగతా రెండు రేఖలు అవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. కాబట్టి సో మనకు మొదటి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఏముంది ఇక్కడ, ఎం ఇస్ ప్యారలల్ ఎన్. ఆల్రెడీ మనకి ఏమిచ్చింది ఇక్కడ, ఎం ఇస్ పర్పెండికులర్ ఎన్ అంట, కాబట్టి సో ఇది కాదనమాట. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ, సో ఎల్ ఇస్ పర్పెండికులర్ ఎన్, ఇది కూడా రాంగ్. ఎందుకోసం చూస్తున్నాం ఇక్కడ మనము, సో ఎల్కు ఎంకు మధ్య కోణం లంబంగా లేదు ఇక్కడ, 9 డిగ్రీల కోణం లేదు ఇక్కడ. సో రెండింటి మధ్య కోణము మనకి 0 ఉంటుంది. ఎందుకోసం అంటే ఇవి ఇక్కడ మనకు సమాంతరం ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ అనమాట. నెక్స్ట్ ఏం చెప్పండి ఇక్కడ, ఎల్ ఇస్ ప్యారలల్ ఎం ఇస్ ప్యారలల్ ఎన్, ఈ మూడు కూడా సమాంతరం అంటే మూడు సమాంతరం కావు. ఎందుకంటే ఇక్కడ ఎం ఎలా ఉంది చెప్పండి, ఇక్కడ రెండింటికి కూడా లంబంగా ఉంది కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కాబట్టి మనకు ఫస్ట్ ఆన్సర్ ఎల్ ఇస్ ప్యారలల్ ఎన్ ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 9th చూద్దాం. 9th ఏముంది ఇక్కడ, సో 3x ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ 2y ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ను 4z ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ నుండి తీసివేయండి అంటే ఇక్కడ ఈ మొత్తం విలువ ఏం చేయాలి మనం, దీనికి తీసేయాలంట మనము. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది రాస్తే దీనికి తీసేయాలి, ఇక్కడ ఫస్ట్ ఇది రాసుకుంటాం మనము. సో 4z ఇంటూ సో మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇక్కడ. సో దీనికి తీసేయాలి మనం. అప్పుడు ఏం చేస్తాం మనము, మనకి ఇచ్చినటువంటి రెండు విలువలు ఇక్కడ, ఈ మొత్తం ఒక భాగం ఇది ఒక భాగం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని తీసేయాలంటే మనము ఈ మొదటి భాగం ఏదైతే ఉంటుందో సో దాని గుర్తు ప్లస్ ఉంది ఇక్కడ, కానీ తీసేసి ఏం చేయాలి, దాని గుర్తును మారుస్తాం మనం. కాబట్టి సో మైనస్ 3x ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనమాట. మరి ఈ భాగంలో మనకు స్టార్టింగ్ ఏముంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసేసేప్పుడు ఏమైతే దానికి గుర్తు మారుతుంది. ఇక్కడ మైనస్ ఉంటే ఏమైతుంది, అది ప్లస్ అవుతున్నాడు. ప్లస్ ఎంత అయిపోయినప్పుడు సో 2y ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఇక్కడ గుణిస్తున్నాం కాబట్టి మొత్తం కలిపి ఒకే భాగంగా తీసుకుంటాం మనం. కాబట్టి ఈ విధంగా అనమాట. మరి ఇప్పుడు తీసేసి ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఫస్ట్ సూక్ష్మీకరిద్దాం మనం. 4z ఇంటూ మైనస్ ఎక్స్ ఏమొస్తుంది అప్పుడు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ 4zx వస్తుంది. అదేవిధంగా 4z ఇంటూ వై ఏమవుతుంది అప్పుడు 4yzగా రాస్తాం మనం, వరుస క్రమం రాయాలి కాబట్టి. తర్వాత 4z ఇంటూ జెడ్ ఎంత వస్తుంది అప్పుడు 4z² అనమాట. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ మైనస్ 3x ఇంటూ ఈ మొత్తం మైనస్ 3x ఇంటూ ఎక్స్ మైనస్ 3x² మైనస్ 3x ఇంటూ వై మైనస్ 3xy మైనస్ 3x ఇంటూ జెడ్ మైనస్ 3zxగా రాసుకుంటాం మనము. తర్వాత నెక్స్ట్ ఏమని చెప్పండి ఇక్కడ, తర్వాత ప్లస్ 2y ఇంటూ ఎక్స్ కాబట్టి ప్లస్ 2 సరే కింద రాదాం, ఇక్కడ మనం కింద రాదాము. ప్లస్ 2y ఇంటూ ఎక్స్ ఏమవుతుంది అప్పుడు 2xy వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 2y ఇంటూ మైనస్ వై ఏమవుతుంది అప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2y² ప్లస్ 2y ఇంటూ జెడ్ ఏమవుతుంది అప్పుడు 4yz అనమాట. సో ఇది మనకు వచ్చేటువంటి విలువ అనమాట. మరి సూక్ష్మీకరిస్తూ ముందు మనం ఫస్ట్ మనము x² యొక్క పదాల నుంచి ఫస్ట్ స్టార్టింగ్ రాద్దాం మనము. సో ఫస్ట్ x² పదాలు రాస్తే మైనస్ 3x², తర్వాత y² పదాలు రాస్తే మైనస్ 2y², ఇది రాష్ట్రం ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ ఇది కూడా అయిపోయింది. తర్వాత z² పదాలు రాస్తే ప్లస్ 4z², తర్వాత xy పదం రాద్దాం మనం. xy పదం ఉంది ఇక్కడ xy మైనస్ 3xy ఉంది, తర్వాత ప్లస్ 2xy ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ 3xy ప్లస్ 2xy మైనస్ 3కి వెళ్ళి ప్లస్ 2 పోతే ఎంత వస్తుంది అప్పుడు మైనస్ 1 ఉంటుంది. కాబట్టి మైనస్ 1xy ఒకటి రాయకుండా ఏం కాదు కాబట్టి మైనస్ 3xyకి వెళ్ళి మనము ఒక 2xyలు తీసేయాలి మనం. అప్పుడు ఏమొస్తుంది మనకు మైనస్ 1xy మిగులుతుంది ఇక్కడ, ఇది కూడా అయిపోయినాయి. తర్వాత yz రాదాం తర్వాత పదం. సో 4yz, తర్వాత ఇక్కడ కూడా 4yz మొత్తం మీద 4 + 4 8 కాబట్టి సో 8yz అనమాట. దాని తర్వాత సరే ఒక నిమిషం సార్ ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 2y ఇంటూ జెడ్ ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 2yz ఇక్కడ 4 రాసిన తప్పు రాసిన 2y ఇంటూ జెడ్ 2yz అనమాట. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు 4yz 2yz మొత్తం ఏంటంటే 6yz ఇక్కడ 6yz, ఇది కూడా అయిపోయిన రెండు పదాలు. తర్వాత మరి మిగిలిన పదాలు ఇక్కడ ఏమంటే ఇది కూడా అయిపోయింది ఇక్కడ z², 4zx మైనస్ 3zx మైనస్ 4zx మైనస్ 3zx మొత్తం ఏంటంటే రెండు మైనస్ ఉంటే కలపాలి కాబట్టి మైనస్ 4 మైనస్ అయితే మైనస్ 7zx. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏమంటే ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏమంటే క్రింది సమాసము పరిశీలించి సత్య వాక్యములను కనుగొనండి. క్రింది సమాసం పరిశీలించి సత్య వాక్యములను కనుగొనండి. ఇందులో ఏవి ట్రూ చెప్పాలంటే మనం మనకి ఇచ్చినటువంటి సమాసం ఇచ్చినట్టు ఇక్కడ కింది సమాసం అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దీన్ని సమాసం అంటారు. ఇక్కడ మనకి ఇచ్చిన సమాసం ఇదనమాట. దీన్ని గమనించి ఏం చేయాలి మనము, క్రింది వాటిలో ఏబిసిలో ఏవి కరెక్టో చెప్పాలంట మనము, ఏవి కరెక్టో చెప్పాలి ఇక్కడ. మరి మనకి ఇచ్చినటువంటి సమాసం ఏముంది ఇక్కడ 4p²q మైనస్ 7pq² ప్లస్ 7 అనమాట. ఇది మనకి ఇచ్చినటువంటి సమాసం అనమాట ఇది. తర్వాత మరి ఇచ్చినటువంటి దానిలో మనం చూస్తే ఇక్కడ మనం ఏబిసి 3 స్టేట్మెంట్. ఫస్ట్ ఏముందంటే p²q యొక్క సంఖ్యా గుణకము 4, p²q యొక్క సంఖ్యా గుణకం 4 అంటే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ p²q ఇదే కదా, ఇక్కడ దీనికి
గుణకం అంటే ఇక్కడ మనకి కోఫిషియంట్ అనమాట. మనకి ఎంత చెప్పండి ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 ఇచ్చినాడు ఇక్కడ. కాబట్టి మనకి మొదటి స్టేట్మెంట్ సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకోసం అంటే పీ స్క్వేర్ క్యూ యొక్క సంఖ్య గుణకం మనకు 4 కాబట్టి మనకి 4 ఇచ్చాడు కాబట్టి కరెక్ట్ అనమాట ఇది. మరి సెకండ్ ఏముంది ఇక్కడ బి స్టేట్మెంట్ అంటే ఇక్కడ పీ క్యూ స్క్వేర్ యొక్క సంఖ్యా గుణకం 7. మరి పీ క్యూ స్క్వేర్ యొక్క సంఖ్యా గుణకం 7 ఉంది ఇక్కడ. కానీ ఏముంది చెప్పండి ఇక్కడ -7 ఉంది, ఇక్కడ గుర్తు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఇవ్వలేము మనకి ఇక్కడ. కాబట్టి సో 7 ఉన్నప్పటికీ మైనస్ ఇవ్వనందుకు ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి సో బి రాంగ్ అనమాట. మరి సి ఏమని చెప్పండి ఇక్కడ సమాసము 3 పదాలను కలిగి ఉంది. ఇక్కడ మైనస్ ప్లస్లతో ఉన్నటువంటి వాటిని మనము వాటిని విభజించేటువంటి భాగాలు తీసుకుంటాం మనం. కాబట్టి ఈ మొత్తం ఒక పదము, ఇది ఒక పదం, ఇది ఒక పదం. కాబట్టి మొత్తం పదాల సంఖ్య మనం మొత్తం ఎంత మనకు 3 పదాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి సి కూడా కరెక్ట్ అనమాట. మరి ఇచ్చినటువంటి మనకు ఆన్సర్లు ఏముందంటే ఏబీ కరెక్టా, బీసీ కరెక్టా, ఏసీ కరెక్ట్ ఇవి ఇచ్చినమాట ఇక్కడ మనకు. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమంటే ఇక్కడ మనకి ఏసీ 2 కూడా సత్యమైనటువంటి వాక్యాలే కావడము జరుగుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇచ్చింది ఇక్కడ సో 1 - 1/2 ఇంటూ 1 - 1/3 ఇంటూ 1 - 1/4 డాష్ డాష్ డాష్. ఈ విధంగా 1 - 1/128 ఈక్వల్ టు 2 to the power of x. అయితే ఎక్స్ విలువ ఎంత ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, లెక్క కన్ఫ్యూజ్ కావద్దండి ఇక్కడ. సో 1 - 1/2 1 - 1/3 ఇంటూ 1 - 1/4 డాష్ 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 1 - 1/128 ఈక్వల్ 2 power x అంట. చూడండి సింపుల్గా ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఈ పదం ఫస్ట్ ఏదైతే ఉంటుందో 1 - 1/2 చెప్తే ఇక్కడ 1 - 1/2 అనమాట. ఇది సూక్ష్మీకరిద్దాం మనము. మరి 1 కింద హారం ఏం లేకుండా చేస్తే ఇక్కడ 1 తీసుకుంటాం మనం. కాబట్టి 1 తీసుకుంటే ఫస్ట్ ఒకటి కాసాగట్టి సూక్ష్మీకరించాలి మనము. మరి కాసాగింత ఇక్కడ ఈ 2 గుణించాలి. 1 2 హారంలో ఏం లేకుండా 1 తీసుకుంటాం మనం. 1 కింద హారంలో 1 తీసుకుంటాం మనం. 1 2 2 అడ్డగుణ తర్వాత సో 2 ఎక్కం 2 - 1 ఎక్కం 1. అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే 2 - 1 ఎంత 1 వస్తుంది 1/2 అనమాట. కాబట్టి సో 1 - 1/2 యొక్క విలువ ఎంత మనకు 1/2కి సమానం అనమాట. మరి అదేవిధంగా 1/3 1 - 1/3 ఉంది ఇక్కడ, అది చూద్దాం మనము. మరి 1 - 1/3 అంటే ఏమొస్తుంది చెప్పండి. సో మళ్ళీ ఇక్కడ 1 కింద హారం లేదంటే 1 తీసుకుంటాము కాబట్టి 1/1 రాసుకోవచ్చు. -1/3 అనమాట. మరి ఇంత ముందులాగానే 1 3 3 హారం 3 అనమాట. తర్వాత కాసా కడితే సో ఇక్కడ మనకి అడ్డగుణకరం చేస్తే 3 ఎక్కం 3 - 2 ఎక్కం 1 ఎక్కం 1 ఇక్కడ. అప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు మనకు 3 - 1 అంటే 2 వస్తుంది 2/3 అనమాట. చూడండి ఇక్కడ సో ఫస్ట్ ఎంత మనకి 1/2 వచ్చింది, సెకండ్ ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ 2/3 వచ్చింది, మళ్ళీ థర్డ్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ సో 3/4. కాబట్టి ఈ విధంగా వస్తుందన్నమాట. వాటి విలువలు రాద్దాం ఇప్పుడు మనము. మరి 1 - 1/2 ఎంత చెప్పండి దాని యొక్క విలువ మొత్తం మనకు 1/2కి సమానం అవుతుంది. తర్వాత మధ్యలో ఇంటూ పెట్టుకుంది ఇక్కడ మనము. సో బ్రాకెట్ అంటే అర్థమైంది ఇక్కడ ఇంటూ ఉంటుంది, ఇక్కడ ఇంటూ తీసుకుంటాం మనము. ఈ మొత్తం ఎంత 1/2 రాసిన ఇక్కడ. అదేవిధంగా తర్వాత నెక్స్ట్ 1 - 1/3 ఉందా దానికి విలువ ఎంత చెప్పండి 2/3 అనమాట. మరి నెక్స్ట్ వచ్చి దాని విలువ ఏమైతే చెప్పండి ఇక్కడ 4 ఎక్కం 4 - 1 ఎంత 3 అనమాట. ఇంటూ 3/4 నెక్స్ట్ వచ్చే విలువ చెప్పండి ఇక్కడ సో 4/5 ఈ విధంగా వస్తుంది అనమాట. ఇంటూ డాష్ 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 లాస్ట్కి వచ్చేది ఏం చెప్పండి ఇక్కడ హారం ఎంత మీకు 128 ఉంటుంది. మరి 128 ఇంటూ 1 ఎంత 128 - 1 ఎంత 127. కాబట్టి లాస్ట్కి వచ్చే విలువ మనకి ఎంత అంటే సో 127/128 ఉంటుంది అనమాట. ఈ మొత్తం ఎంతకు సమానం ఇది 2 power xకి సమానంగా లెక్క ప్రకారం కాబట్టి 2 power x రాస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ సో ఇక్కడ లవము ఇక్కడ మనకి ఈ హారము ఈ లవం ఈ హారం ఇలా రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి సో 2 2 క్యాన్సిల్, ఇక్కడ 3 3 క్యాన్సిల్, ఇక్కడ 4 4 క్యాన్సిల్, మరి అదేవిధంగా 5 5 క్యాన్సిల్. లాస్ట్ ఏమవుతుంది ఇక్కడ 127 120 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి ఇవన్నీ కూడా. అప్పుడు మనకి మిగిలినటువంటి విలువ చివరి ఏమవుతుంది ఇక్కడ మనకు 1 ఉంటుంది ఇక్కడ. సో 1 ఇక్కడ ఎంత ఉంటుంది 128 కాబట్టి 128 అనమాట. సో ఈక్వల్ ఎంత మనకు 2 power xకి సమానం అవుతుంది ఇది. మరి మీకు తెలుసు 1/128 ఏం రాసుకోవచ్చు మనం 128ని మనము 2 to the power of 7గా రాసుకోవచ్చు మనం. సో 2 into 2 into 2 into 2 7 times మల్టిప్లైస్ మనకు వచ్చేది ఏంటంటే 128 కాబట్టి సో దీన్ని మనం 1/127 2 to the power of 7 రాసుకోవచ్చు. ఈక్వల్ ఎంత 2 to the power of x అనమాట. మరి ఇది పైకి వస్తే ఏమవుతుంది సో 2 to the power of -7 రాసుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ సో 1/a to the power of n అని రాస్తాం మనం, a to the power of -n అని రాస్తాం కదా దాని ప్రకారం అనమాట ఇది. మరి మీకు ఏ అంటే 2 ఉంది, n అంటే 7 కాబట్టి పైకి వస్తే ఏమవుతుంది సో a to the power of -n ప్రకారం 2 power -7 అనమాట. ఇక్కడ ఏముంది ఆల్రెడీ మీకు ఇక్కడ సో 2 power x అలాగే ఉంటుంది ఇక్కడ. మరి చూస్తే ఇక్కడ సో ఈ రెండు విలువ కూడా హారాలు సమానం. ఇక్కడ ఏమంటారు అది సో భూములు సమానం. ఇక్కడ ఇరువైపులా భూములు సమానం చేస్తే ఆటోమేటిక్గా మనము ఘాతాంకాలు సమానం చేయాలి కాబట్టి అప్పుడు x ఎంత అంటే x కూడా మనకు -7కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలా రెండు భూములు సమానమైనప్పుడు వాటి ఘాతాంకాలు ఆటోమేటిక్గా సమానం అవుతాయి. కాబట్టి x కూడా మనకి ఎంతంటే -7కు ఈక్వల్ కావడం జరుగుతుంది అనమాట. అది తర్వాత 12 చూద్దాం. 12 ఏముందంటే క్రింది చతురస్రాల అమరికను పరిశీలించండి. ఈ అమరికను చేయడానికి అవసరమైనటువంటి అగ్గి పుల్లల సంఖ్యను తెలిపేటువంటి నియమం ఏదండి ఇక్కడ. సో మనకు కావాల్సినటువంటి కండిషన్ ఏదండి ఇక్కడ. అయితే మనకి ఇచ్చినటువంటి పటాలు చూడండి. ఇక్కడ ఫస్ట్ చతురస్రం ఉంది, ఇక్కడ
వీటికి ఎన్ని పుల్లలు మనం తయారు చేయాలి? పుల్లలు మనకు 4 కావాలా. సో ఇక్కడ 2 చతురస్రాలు ఏం చేస్తాం మనము? 7 పుల్లలు కావాలి మనకు. మళ్ళీ 3 చతురస్రాలు ఎన్ని కావాలి మనకు? మొత్తం 10 పుల్లలు కావాలన్నమాట. మరి ఇచ్చినటువంటి ఈ యొక్క 4 ఈ యొక్క నియమాలలో మనకు కావాల్సిన నియమం చూద్దాం. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా ఏం చేస్తామంటే, సో ఇక్కడ మనకి ఎన్ ఉంది. ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనము 1 ప్రతిక్షేపిస్తాం. ఎన్ని కూడా మనము సహజ సంఖ్యలు 1 2 3 4 ప్రతిక్షేపిస్తే మనకు వచ్చేటువంటిదే ఈ యొక్క నియమం. ఏది వస్తే ఏది పాటిస్తే అదే తీసుకుంటాం మనము. మరి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఎన్ ఈక్వల్ టు 1 రాస్తే ఏమొస్తుంది చెప్పినప్పుడు, సో ఎన్ ఈక్వల్ టు 1 రాస్తే 3 × 1 ఇక్కడ ఇంటూ కాబట్టి 1 3 అనమాట. 3 + 1 ఎంత? 4 వస్తుంది. ఎన్ ఈక్వల్ టు 1 రాస్తే 4 వచ్చింది ఇది. మరి ఇక్కడ 1 రాస్తే ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ 1 + 1 2 అవుతుంది. ఇక్కడ 1 + 1 2 అనమాట. 2 × 3 6 అవుతుంది. కాబట్టి మనకి ఇది రాంగ్ అనమాట. ఇది తీసుకో మనము. మరి ఎన్ ఈక్వల్ టు 1 రాస్తే 4 × 4 కాబట్టి ఫస్ట్ చతురస్రానికి 1 రాస్తే సో ఇది 2 సరిపోతుంది. ఇది సరిపోతలేదు అనమాట. మరి ఇక్కడ 4th దాంట్లో ఎన్ ఈక్వల్ టు 1 రాస్తే ఏమొస్తుంది? 4 4 + 1 అంటే 5. ఇది 5 వస్తుంది ఇది. సో ఇది కూడా కాదనమాట. మరి ఎన్ ఈక్వల్ టు 1 రాస్తే ఈ రెండింటిలో మనకి ఏదైనా ఉండొచ్చు, మనకి అర్థమైందనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనము తర్వాత? సో ఇంకో చతురస్రం తీసుకుంటే మనకి 2 చతురస్రాలు కాబట్టి మరి ఎన్ ఈక్వల్ టు 2 రాస్తే ఇప్పుడు మనం 2 రాసి చూద్దాం ఇక్కడ మనం. సో 2 తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? సో ఎన్ ఈక్వల్ 2 అంటే 3 × 2 3 రెంట్లు ఎంత చెప్పండి? 6 6 + 1 ఎంత చెప్పండి? 7 వస్తుంది ఇక్కడ. కాబట్టి సో ఎన్ ఈక్వల్ 2 రాస్తే దీని యొక్క విలువ ఎంత మనకు? 7 అవుతుంది. ఇక్కడ మనకు సరిపోయే విధంగా ఉంది. మరి ఇక్కడ చూద్దాం మనము. ఎన్ ఈక్వల్ టు 2 రాస్తే ఏమొస్తుంది? 2 4 8 వస్తుంది. కాబట్టి రెండో పటంలో మనకి ఎన్ని ఈక్వల్ చతురస్రాలు మొత్తం మనకు 7 ఉండాలి. కానీ మనకి ఏమొచ్చింది చెప్పండి? ఎన్ ఈక్వల్ 2 రాస్తే మనము 8 వచ్చింది. కాబట్టి ఇది మనకు రాంగ్ అనమాట. కాబట్టి మనకు ఉన్నటువంటి దాంట్లో 4 యొక్క నియమాలలో మనకు సో మొదటిది మనకు కరెక్ట్ ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. సింపుల్గా ఏం చేస్తాం మనం? ఎన్నున్న కాడ 1 2 3 4 ప్రతిక్షేపించుకోకపోతే మనకు వచ్చే విలువలు ఈ విధంగా ఉండాలన్నమాట. మనకి ఏమి ఇస్తే కదా అదివే రావాలా. సో అది మనకు సరైనటువంటి స్టేట్మెంట్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్ ఏమంటే, బాగా కలిపబడినటువంటి పేక కట్టలోని 52 కార్డుల నుండి ఒక ఏస్ కార్డు పొందేటువంటి సంభావ్యత ఎంత? ఇక్కడ చూడండి, బాగా కలపబడినటువంటి పేక కట్టలోని 52 కార్డుల నుండి ఒక ఏస్ కార్డు పొందేటువంటి సంభావ్యత ఎంత? ఇక్కడ అయితే సో మనకి ఇది యాక్చువల్గా ఎస్జిటికి ఇవ్వాలో తెలియదు, కానీ యాక్చువల్ 10th క్లాస్ క్వశ్చన్ అనమాట ఇది. అంటే 10వ క్లాస్ క్వశ్చన్ కూడా మనకి ఎస్జిటిలో రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలా. మరి సంభావ్యత మనకి 9th క్లాస్ ఇంట్రడ్యూషన్ అదేవిధంగా 10వ క్లాస్లో ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఈ లెక్క మొత్తం మనకి 10వ క్లాస్ లెక్క అనమాట ఇది. సో మరి మీకు తెలియాలి ఆ సంభావ్యత సూత్రం ఏం చెప్పండి? సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసనాల సంఖ్యపై మొత్తం పర్యవసన సంఖ్య అనమాట. అయితే సో ఇంకో తెలియదు మీకు, పేక కట్టలో మొత్తం మనకు కార్డ్స్ మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి, మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి మొత్తం మనకు. ఆ 52 కార్డ్స్ మళ్ళీ ఏం చేస్తాం? దాన్ని 4 భాగాలు చేస్తాం మనము. ఆ 4 భాగాల పేరు ఏమంటే ఆర్టీను, డైమండ్, కళవరు, స్పేడ్ అనమాట. మరి ఆర్టీన్లో 13 కార్డులు ఉంటాయి, డైమండ్లో 13 కార్డులు, కళవర్లో 13 కార్డులు, తర్వాత స్పేడ్లో 13 కార్డులు ఉంటాయి అనమాట. మరి ఒక్కొక్క 13 కార్డులో మళ్ళీ రకాలు ఉంటాయి, చూద్దాం మనము. అయితే మనకు కావాల్సింది ఇక్కడ సంభావ్యత కావాలి కాబట్టి ఏ కార్డు సంభావ్యత కావాలి? మనకి ఏస్ కార్డు యొక్క సంభావ్యత కావాలి. ఏస్ అంటే అర్థమైంది ఇక్కడ ఏ అనే అక్షరంతో ఉండేటువంటి కార్డు ఏమంటారంటే ఏస్ కార్డు అని అంటారు అనమాట. సో ఆ యొక్క కార్డు యొక్క సంభావ్యత ఎంత అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనము ఇది సూత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసనాల సంఖ్యపై మొత్తం పర్యవసన సంఖ్య అనమాట. మరి చూడండి ఇక్కడ రాష్ట్రం చూడండి ఇక్కడ మరి మొత్తం 52 కార్డ్స్ ఉన్నటువంటి మొత్తము ఆ రకాలు ఏమంటే మనకి 4 రకాలు ఉంటాయి. ఆర్టీను, డైమండ్, కళవర్, స్పేడు. ఆర్టీన్ యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది అనమాట, హార్ట్ గుర్తు. సో డైమండ్ గుర్తు మనకి రాంబస్ ఆకారం, కళవర్ అంటే మనకి పువ్వు ఆకారం, స్పేడ్ అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆకు ఆకారం ఉంటుంది అనమాట. ఇది ఈ మొత్తం 13 కార్డ్స్ 13 ఉంటాయి ఇక్కడ. ఈ 2 కార్డ్స్ డైమండ్, ఆర్టీని 2 కూడా మనకు సో రెడ్ కలర్ ఉంటాయి అనమాట. సో ఈ 2 కార్డ్స్ మనకు రెడ్ కలర్లో ఉంటాయి. ఈ 2 కార్డ్స్ మొత్తం మనకు బ్లాక్ కలర్లో ఉంటాయి అనమాట. రెడ్ కలర్, బ్లాక్ కలర్ ఉంటాయి. అయితే మళ్ళీ చూడండి ఇక్కడ ఈ ఒక్కొక్క కార్డులో మొత్తం 13 కార్డ్స్ ఉంటాయి. 13 కార్డ్స్ ఏమంటే మనకు ఏ ఉంటుంది? ఏ ఏమంటారు ఇక్కడ? స్పేడ్ అని అంటారు, సారీ ఏస్ అని అంటారు. 2 3 4 5 6 10 వరకు నెంబర్ ఉంటాయి. తర్వాత కే, క్యూ, జే ఈ 3 ఏమంటారు అంటే ముఖ కార్డులు అంటారు. కింగ్, క్వీను, జాకీ అనమాట. తర్వాత ఏస్ కార్డు, తర్వాత 2 3 నెంబర్స్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి మనకు ఇవి ఏవైతే రకాలు ఇవన్నీ కూడా ప్రతి కార్డులో ఉంటాయి. దీని ఏమంటారు యాక్చువల్ అంటే ఆర్టీను ఏసు, ఆర్టీను 2 నెంబరు, ఆర్టీను 3 నెంబర్ అనమాట. ఆర్టీను కింగ్, ఆర్టీను క్వీన్, ఆర్టీను జాకీ. నెక్స్ట్ ఇక్కడ రాస్తే ఏమంటారు? డైమండ్ ఏసు, డైమండ్ 2, డైమండ్ 3 అన్నమాట. ఈ విధంగా అనమాట. సో తీసుకుంటాం. మనకైతే మనకు కావాల్సింది ఇక్కడ మనకి ఏస్ కార్డు కావాలి కాబట్టి మనకి ఏం అడగలేదు ఇక్కడ వాడు ఆర్టీన్ ఏసా, డైమండ్ ఏం అడగలేదు. మొత్తం మీద ఏస్ అంటే అర్థమైంది ఇక్కడ ఏఎస్ అని తీసుకోవచ్చు మనం. ఆర్టీన్ ఏస్ తీసుకోవచ్చు, సో డైమండ్ ఏస్ తీసుకోవచ్చు, కళవర్లు ఏస్ తీసుకోవచ్చు, అదేవిధంగా స్పేడ్లో ఏస్ తీసుకోవచ్చు. కాబట్టి సో మొత్తము 52 కార్డ్స్ ఉన్నట్టు మొత్తం ఏస్ల సంఖ్య మనకి ఎంత? ఇక్కడ మనకు 1 2 3 4 కాబట్టి మొత్తం ఏల సంఖ్య మొత్తం మనకి ఎంత? 4 అనమాట. మరి మొత్తం కార్డ్ సంఖ్య మొత్తం ఎంత? 52. కాబట్టి అప్పుడు మనం కార్డు నుంచి ఒక కార్డు ఎంపిక చేసుకుంటే ఆ కార్డు ఏస్ కార్డు పైన సంభావ్యత ఇప్పుడు ఏమవుతుందంటే ఏకు అనుకూలమైనటువంటి పర్యవసనాలు మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ, బై మొత్తం ఇక్కడ 52. కాబట్టి సో మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏమంటే ఏకు అంటే ఏస్కు అనుకూలమైనటువంటి మొత్తం కార్డ్స్ మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4/52
మొత్తం కార్డుల సంఖ్య ఎంత 52. ఇది మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. కొట్టేస్తే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 4 ఎక్కం 4 4 ఎక్కం 4 అమ్ముల కాబట్టి మనకు ఆన్సర్ మొత్తం మీద ఏంటంటే 1/13 కావడం జరుగుతుంది. కాబట్టి మరోసారి మీరు 10వ క్లాస్ బుక్ ఒకసారి వెరిఫై చేయండి, మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇంకో టాపిక్ చెప్పుకుందాం మనం ఈ యొక్క కార్డ్స్ల గురించి. తర్వాత 14 క్వశ్చన్ చూద్దాం. 14 ఏమంటే క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఇక్కడ క్రింది వాటిలో సరికానిదో చెప్పాలంటే మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 4 ఉన్నాయి. ఇక్కడ 4 ఆన్సర్లు ఉన్నాయి. మళ్ళీ ఈ 4ట్లో ఏది సరికాదో చెప్పాలంటే మనము మరి ఫస్ట్ ఏమంటే సమాంతర చతుర్భుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య 0 అన్నాడు. ఇక్కడ సమాంతర చతుర్భుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య 0 అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకోసం అంటే సమాంతర చతుర్భుజానికి ఇక్కడ మనకు సౌష్ఠవ రేఖలు రావు. ఎందుకంటే మనకి ఇక్కడ సౌష్ఠవ రేఖ ఏమవుతుంది, ఇక్కడ మనకు ఎలాగిచ్చినప్పటికీ మనకి ఈ విధంగా ఎలాగిచ్చినప్పటికీ మనకు ఈ 2 భాగాలు ఒకదాంతో ఒకటి ఏకీపించు. ఎందుకంటే ఇక్కడ దీన్ని సగభాగం చేస్తే 2 మడత పెడితే ఏమైతే ఒకదాంతో ఒకటి ఏకీపించే కాబట్టి సో మనకు కర్ణం నుంచి గీసిన సో నిలువు గీసిన అడ్డం గీసిన ఏవి కూడా మనకు ఒకదాంతో ఒకటి ఏకీపించు కాబట్టి సమాంతర చతుర్భుజానికి సౌష్ఠవ రేఖలు 0 ఉంటాయి. వాటికి ఉండవు కాబట్టి మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. ఇది మొదటిది కరెక్ట్ స్టేట్మెంటే ఇది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదన్నమాట. ఎందుకోసం అంటే మనకి ఏం కావాలి, మనకు సరి కాంతి కావాలి. కాబట్టి మనకి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. మరి సెకండ్ ఏమొచ్చిందో ఇక్కడ మనము సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణము 60 డిగ్రీలు. సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణము 60 డిగ్రీలు. మరి భ్రమణం అంటే ఏంది ఇక్కడ? సో భ్రమణం అంటే ఒకసారి ఒక వస్తువు పూర్తిగా 360 డిగ్రీలు తిరగాలి అంటే అర్థమైంది. ఇక్కడ ఒక చుట్టూ తిరగాలి. మరి ఏదైనా వస్తువు ఒక చుట్టూ తిరిగితే అప్పుడు ఏమంటారు, భ్రమణం అంటారు. ఆ భ్రమణానికి చేసేటువంటి కోణం ఎంత అంటే 360 డిగ్రీస్ అనమాట. ఇక్కడ పటం చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మరి త్రిభుజం ఇక్కడ మనకు ఏబిసి ఒక సమబాహు త్రిభుజం తీసుకుంటే మరి ఫస్ట్ పటం మనకి ఇలా ఉందన్నమాట. అంటే ఏ అనేటువంటి శీర్షము పైన ఉంది ఇక్కడ. మరి దాన్ని తిప్పుతూ పోతే మనం సో ఒకసారి తిప్పితే ఏమైతే చెప్పండి, ఏ కిందికి వస్తుంది, ఇక్కడ బి పైకి వస్తుంది. ఇక్కడ మరి తిప్పితే మళ్ళీ ఇక్కడ ఏ పక్కకు వచ్చింది, ఇక్కడ సి పై, ఇక్కడ బి పైకి వచ్చి సారీ ఇక్కడ ఏ ఓకే రైట్ ఏబిసి సరే ఇక్కడ సి వస్తుంది. ఇక్కడ మరి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏబిసి మనకి యాక్చువల్ పటం అనమాట. ఇది దీన్ని తిప్పితే మనం అంటే ఈ మొదట ఏ ఎక్కడైతే పైన ఉందో అదేవిధంగా పటం మాత్రం అదేవిధంగా కనిపిస్తూ మళ్ళీ మొదటి యొక్క శీర్షం పైకి రావడం నిమిత్తం ఇక్కడ ఒకసారి 2 సార్లు 3 సార్లు తిరిగితే అంటే ఒకసారి తిప్పితే ఏమైంది, బి పైకి వస్తుంది, ఏ కిందికి వస్తుంది. ఇక్కడ మళ్ళీ తిప్పితే ఏమవుతుంది, సో ఏ పక్కకు వస్తుంది, సి ముందుకు పైకి వస్తుంది అనమాట. మళ్ళీ చివరికి తిప్పితే ఏమవుతుంది, ఏ పైకి వస్తుంది, మళ్ళీ మొదటి ఆకారం వస్తుంది అంటే మొదటి ఈ యొక్క పేర్లు వస్తాయి అనమాట. అంటే అర్థమైంది, ఇక్కడ ఒక వస్తువు ఒకసారి తిరగడానికి 3 సార్లు తన ఆకారం కనిపిస్తుంది అంటే అర్థమైంది. ఇక్కడ ఈ 360 డిగ్రీస్ ఏం చేయాలి, మనము 3 భాగాలు చేయాలి. అప్పుడు 3 భాగాలు చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 360/3 చేస్తే మనకు వచ్చేది 120 అనమాట. కాబట్టి సో ఈ యొక్క ఇదే వస్తువు కనిపించడానికి మనకి అది చేసేటువంటి కోణం ఏంటంటే 120 డిగ్రీస్. కానీ మనకి ఏమి చెప్పండి, ఇక్కడ 60 డిగ్రీలు ఇచ్చినాడు కాబట్టి మనకి ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకోసం అంటే సో దీని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఏంటంటే 120 డిగ్రీలు. అంటే అర్థమైంది, ఇక్కడ మొదటి వస్తువు మనకు అదే విధంగా కనపడాలి, కానీ సో మొదటి యొక్క పేర్లు కాకుండా ఆ వస్తువు మాత్రం అలా కనిపించాలి అంతే మనకి. సో మరి అదే పేరు రావడం మనకి ఎన్నిసార్లు తిరగాలి, మనకి 3 సార్లు తిరగాలి. కాబట్టి ఏం చేయాలి, మనము 360ని 3 భాగాలు చేయాలి. మనం 3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఏంటంటే 120 120 120 అంటే అర్థమైంది. ఇక్కడ ప్రతి 120 డిగ్రీస్కి మనకు మొదటి ఆకారం కనిపిస్తుంది మనకు. కాబట్టి అంటే వస్తువు ఆకారం కనిపిస్తుంది మనకి. కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఏంటంటే 120 డిగ్రీస్. కానీ మనకి ఏమి ఇచ్చింది, ఇక్కడ 60 ఇచ్చినాడు కాబట్టి ఇది మనకు రాంగ్. మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఇదే అవుతుంది అనమాట. అదేవిధంగా సో థర్డ్ ఏముంది, ఇక్కడ చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4. చూడండి, ఇక్కడ ఇంత ముందులాగా ఇది కూడా ఏబిసిడి ఉంటే ఇవన్నీ మనకు ఒకసారి పూర్తి తిప్పినట్లయితే సో ఈ ఆకారం మనకు కనిపిస్తుంది. ఇక్కడ చతురస్రం కనిపించింది ఇక్కడ. కానీ సో ఏబిసిడి పేర్లు మనకి ఇక్కడ వచ్చినాయి, ఇక్కడ వచ్చిన ఏబిసిడి. కాబట్టి 1 2 3 4 నాలుగోసారి మనకు మొదటి ఈ యొక్క పేర్లతో పాటు వచ్చింది కాబట్టి అప్పుడు ఏమంటే దీని యొక్క భ్రమణ పరిమాణం మనకు 4 కాబట్టి ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. ఇది మరి ఫోర్త్ ఏముంది, ఇక్కడ హెచ్ అనేటువంటి అక్షరం యొక్క నిలువు సౌష్ఠవ రేఖలు మనకు కనిపిస్తే చాలా మందికి హెచ్కు 2 వస్తాయి అనుకుంటాం మనము. మరి ఇక్కడ ఏమిచ్చిన పర్టికులర్ మనకి ఇచ్చిన నిలువు అని ఇచ్చిన ఇక్కడ అంటే పర్టికులర్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినాడు. ఇక్కడ నిలువు కాబట్టి వీటికి వచ్చే నిలువు సౌష్ఠవ రేఖల సంఖ్య 1 కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కావడం జరుగుతుంది అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 15వ క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్ ఏమంటే ఆదిత్య 2 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తాకార డిస్క్ 2 భాగాలుగా ఖండించాడు. అయితే అర్ధ వృత్తాకార డిస్క్ చుట్టుకొలత మరియు వ్యాసానికి గల నిష్పత్తి ఎంత అని ఇక్కడ మరి చూడండి. మరి అర్ధవృత్తం అంటే ఇక్కడ మనకి ఈ విధంగా అర్ధవృత్తం తీసుకుంటాం మనం, అర్ధవృత్తం అనమాట ఇది. మరి అర్ధవృత్తంలో యాక్చువల్ మనకు వ్యాసం మనకి ఎంత చెప్పండి, ఇక్కడ వ్యాసం మనకు D = 2 సెంటీమీటర్ అనమాట. వ్యాసం అంటే ఏంది, వ్యాసార్థానికి రెట్టింపు కాబట్టి అప్పుడు వ్యాసార్థం ఎంత అవుతుంది, ఇప్పుడు వ్యాసార్థం 1 సెంటీమీటర్ ఉందన్నమాట. సో వ్యాసార్థం 1 సెంటీమీటర్, వ్యాసం 2 సెంటీమీటర్లు అయినట్లయితే అయితే మనకి ఏమి చెప్పండి, ఇక్కడ ఈ అర్ధవృత్తాకార డిస్క్ యొక్క చుట్టుకొలత. మరి దీని యొక్క చుట్టుకొలత ఏం చెప్పండి, యాక్చువల్గా అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏమంటే
పై ఆర్ ప్లస్ 2r గుర్తుపెట్టుకోవాలా, పై ఆర్ ప్లస్ 2r అనమాట, పై ఆర్ ప్లస్ 2r. తర్వాత ఎందుకోసం అంటే ఇక్కడ ఇది పక్కన పెట్టేసి మనము యాక్చువల్గా వృత్తం యొక్క వైశాల్యం మీద 2πr అనమాట. మరి అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత మీద πr అవుతుంది. ప్లస్ దానికి ఏం కలపాలి మనము, ఈ యొక్క వ్యాసం కలపాలి. వ్యాసం అంటే 2r అనమాట ఇక్కడ. సో d అయితే 2r తీసుకుంటాం కాబట్టి πr ప్లస్ 2r ఈస్ట్. తర్వాత మరి వ్యాసం అంటే ఇక్కడ 2r కాబట్టి 2r కానీ d కానీ తీసుకోవచ్చు మనం. మరి ఇక్కడ r కాబట్టి 2r తీసుకుందాం మనము. సో ఇది అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఏంది ఇక్కడ πr ప్లస్ 2r. అదేవిధంగా ఈస్ట్ 2 ఇంటూ ఇదేంది వ్యాసం అనమాట. వ్యాసం అంటే ఇక్కడ నేను వ్యాసార్థం లాగా 2 రాసిన ఇక్కడ r ప్లస్ r 2r కాబట్టి వ్యాసానికి సమానం అవుతుంది. సో వీటి యొక్క నిష్పత్తి ఎంత ఇక్కడ మరి చూడండి, ఇక్కడ r ఉంది, ఇక్కడ r కామన్ తీసుకోవచ్చు. అప్పుడు లోపల ఏముంటుంది పై ప్లస్ 2 ఉంటుంది, ఇక్కడ ఈస్ట్ 2r అనమాట నిష్పత్తి. కాబట్టి ఇక్కడ మనం ఈ r క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే మనకు తెలుసు ఆల్రెడీ మరి పై అంటే ఎంత 22/7కి సమానం అవుతుంది. ప్లస్ ఎంత ఇక్కడ 2 ఉంటుంది, ఈస్ట్ ఎంత ఇక్కడ 2 అనమాట. మరి 2 కింద హారం 1 తీసుకుంటాం మనము. సో కాసాకడితే 7 ఇక్కడ. సో అడ్డగుణకరం 22 ప్లస్ ఎంత అయిపోయింది 7 రెంట్ల 14 అనమాట. ఈస్ట్ ఎంత అయిపోయింది ఇక్కడ 2 ఉంటుంది ఇక్కడ. మరి దీన్ని కూడా ఇక్కడ ఎప్పుడైనా నిష్పత్తి గుర్తుపెట్టుకొని ఇక్కడ హారం పోతే దాన్ని గుణిస్తుంది అనమాట. ఇక్కడ ఏముంటుంది అప్పుడు 22 + 14 మొత్తం ఎంత 36 అవుతుంది. ఈస్ట్ 7 రెంట్ల 14 రాసుకోవచ్చు మనం. కొట్టేసి ఏమొస్తుంది అప్పుడు 2 కల అవుతుంది కాబట్టి 2 ఏళ్ళ 14 2 18 కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే అప్పుడు 18 ఈస్ట్ 7 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. కాబట్టి అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అదేవిధంగా దాని యొక్క వ్యాసానికి గల నిష్పత్తి ఎంత అంటే 18 ఈస్ట్ 7 ఉంటుంది అనమాట ఇక్కడ. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్ ఏమంటే 4 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘ చతురస్రాకార కాగితం ఒక అంచు మరొక అంచుపై ఆవరించకుండా 2 సెంటీమీటర్ల ఎత్తు గల ఒక స్తూపంగా మడవబడిన దాని యొక్క ఘనపరిమాణం ఎంత అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పేపర్ ఈ విధంగా ఉందంట. మరి పేపర్ మనకి ఏ ఆకారం ఉంది దీర్ఘ చతురస్రాకారం కాబట్టి ఇక్కడ 4/2 అంటే అర్థమైంది ఇక్కడ. సో పొడవేమో 4 సెంటీమీటర్లు వెడల్పేమో 2 సెంటీమీటర్లు అనమాట. దీనివాడు ఇక్కడ పొడవు వెంబడి అంటే ఈ 2 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా అంటే స్తూపం యొక్క ఎత్తు 2 సెంటీమీటర్లు కాబట్టి ఏం చేయాలి ఇక్కడ వారు, సో ఈ అంచు కలిసే విధంగా ఏం చేయాలి ఇప్పుడు మనం స్తూపంగా మలిచినట్లయితే, ఈ విధంగా స్తూపంగా మలిచినట్లయితే చూడండి ఇక్కడ స్తూపంగా మలిచినట్లయితే దీనికి ఎత్తు ఎంత అప్పుడు 2 సెంటీమీటర్స్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఇది మొత్తం ఏంటంటే ఇది వెడల్పుకి సమానం కాబట్టి ఇది సమానం 2 సెంటీమీటర్ అనమాట. మరి ఇక్కడ ఈ 4 సెంటీమీటర్ల పొడవు ఏదైతే ఉంటుందో అదేమిటో చెప్పండి. ఇక్కడ మనకున్నటువంటి స్తూపం యొక్క వృత్తాకార చుట్టుకొలతకు సమానం కావడం జరుగుతుంది. ఈ 4 సెంటీమీటర్ ఏమవుతుంది ఇక్కడ మనకు రౌండ్గా తిరిగింది కాబట్టి మనకి ఏమవుతుంది అది, సో వృత్తం యొక్క చుట్టుకొలతకు సమానం అవుతుంది అనమాట. మరి ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఏమవుతుంది, ఈ స్తూపాన్ని కూడా వ్యాసార్థం అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనము. మరి ఈ యొక్క స్తూపం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏం చెప్పండి, 2πr. వృత్తాకారం యొక్క భూమి మనకు స్తూపాకారం యొక్క భూమి మనకు వృత్తాకారంలో ఉంటుంది. ఒక వృత్తం యొక్క చుట్టుకొలత ఈ యొక్క పొడవుకు సమానం కాబట్టి ఇది ఎంత మనకు 4కి రాసుకుంటాం ఇక్కడ మనము. మరి 4 తీసుకుంటే మనము ఇప్పుడు చూడండి ఇక్కడ మరి 2 అలాగే ఉంటుంది. ఇక్కడ పై అంటే ఎంత 22/7 అనమాట. సో ఇంటూ ఎంత చెప్పండి ఇక్కడ 6 అలాగే ఉంటుంది. ఇక్కడ ఈజ్వల్ 4 ఇక్కడ మరి క్యాన్సల్ చేస్తే 2 క్యాన్సల్ ఏం కాదు ఇక్కడ. మరి r ఏమొస్తుంది చెప్పండి, r = 4 × 7 పైకి వస్తుంది. ఇక్కడ బై ఎంత చెప్పండి ఇక్కడ, సో 22 తెలుగు బై సైడ్ 2 × 22 అనమాట. ఇక్కడ మరి క్యాన్సల్ చేద్దాము 2 ఎక్కం, సో 2 రెంట్ల మళ్ళీ 2 ఎక్కం 2 11 ఇక్కడ. అప్పుడు మనకి ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ 7/11. ఏం చెప్పండి ఇది ఈ యొక్క స్తూపం యొక్క వ్యాసార్థం మనకి ఎంత వచ్చిందంటే 7/11 సెంటీమీటర్లు అనమాట. కానీ మనకేం అడిగింది ఇక్కడ స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత అన్నాడు. మరి స్తూప ఘనపరిమాణం ఫార్ములా πr²h అనమాట. మరి పై అంటే మీకు తెలుసు, పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 7/11 కాబట్టి స్క్వేర్ అంటే ఏం చేస్తారు 2 సార్లు రాసాం కాబట్టి 7/11 × 7/11 ఇంటూ మరి హెచ్ అంటే ఎంత అయిపోయింది, హెచ్ అంటే మనకి ఎంత 2కి సమానం కాబట్టి 2 అనమాట. 2 రాస్తుంది ఇక్కడ. ఇప్పుడు కొట్టేద్దాం మనము 7 క్యాన్సల్ ఇక్కడ, మళ్ళీ ఇక్కడ 11 ఎక్కం 11 రెంట్ల క్యాన్సల్ ఇక్కడ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 11 ఉంటుంది ఇక్కడ. సో ఏం పోతే కాబట్టి ఇక్కడ 7 రెంట్ల 14, 14 రెంట్ల ఎంత 28 బై ఎంత అయిపోయింది ఇక్కడ 11 వస్తుంది అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్లు ఏముందంటే ఈ దాన్ని వాడు మిశ్రమ భిన్నంగా మార్చినప్పుడు ఏం చేస్తాం మనం లవాన్ని హారంతో భాగించినప్పుడు 11 చేత 28 భాగిస్తే వస్తుంది 11 రెంట్ల 22. అప్పుడు మనకి వచ్చే శేషం ఏంటంటే 6 అనమాట. కాబట్టి సో 28/11 ఏం రాస్తాం మనము ఈ భాగఫలం 2 పూర్ణాంకము ఈ శేషం 6/11 ఘనపు సెంటీమీటర్లు. కాబట్టి స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంతంటే 2.6/11 ఘనపు సెంటీమీటర్లకు సమానం కావడం జరుగుతుంది. లేదా 28/11 అనేది కూడా ఒకటి అనమాట. సో 2 ఇంటీజర్ 6/11 ఘనపు సెంటీమీటర్లకు సమానం కావడం జరుగుతుంది అనమాట. ఇది తర్వాత మెథడ్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం మనము. ఇవి మెథడ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇవి సంఖ్య రాశి మాపనాల విజ్ఞానమే గణితం. సంఖ్య రాశి
మాపనాల విజ్ఞానం గణితం చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే బెల్ అనేటువంటి శాస్త్రవేత్త అనమాట. బెల్ అనే శాస్త్రవేత్త గణితం అంటే సంఖ్య రాశి మాపనాల విజ్ఞానం చెప్పినటువంటి వారు ఎవరంటే బెల్ అనేటువంటి వారు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ, డాటా అనేటువంటి గ్రంథకర్త ఎవరు? డాటా అనేటువంటి పుస్తకం యొక్క డాటా అనే పుస్తకం యొక్క రచయిత ఎవరంటే యూక్లిడ్ అనమాట. యూక్లిడ్ ఇతను రాసిన మరో గ్రంథం పేరు ఏమంటే ఎలిమెంట్స్. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. యూక్లిడ్ రాసిన మరో గ్రంథం పేరు ఎలిమెంట్స్ అనమాట. సో మరో గ్రంథం ఏంటంటే డాటా అనమాట. సో యూక్లిడ్ ఏమంటే సాధారణంగా రేఖాగణిత పితామహుడు అనమాట. ఇతని రేఖాగణిత పితామహుడు. సో ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనమాట యూక్లిడ్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ, గణిత క్లబ్లను పాఠశాలలో ప్రారంభించాలని సూచించినటువంటి కమిటీ ఏదంటే ఇక్కడ NEP 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986 అనేటువంటిది గణిత క్లబ్లను పాఠశాలలో ప్రారంభించాలని సూచించినటువంటి కమిటీ అనమాట ఇది. తర్వాత 20వ క్వశ్చన్ చూద్దాం మనము. గ్రీకులు గణన విధానానికి పెట్టినటువంటి పేరు ఏమంటే లాజిస్టికా. సో గ్రీకులు గణన విధానానికి పెట్టినటువంటి పేరు ఏమంటే లాజిస్టికా. ఇవి మనకు మెథడ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.